జాతి కోసం, తెలుగువారి ఆత్మాభిమానం కోసం, తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని అలనాడు మద్రాసీలుగా పిలువబడుతున్న ఉమ్మడి రాష్ట్రంలో మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యమాలకు ఎటువంటి స్పందన ఇవ్వనప్పుడు మద్రాసులో మన తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలపై ప్రతిఘటిస్తానికే ఏర్పాటు చేయబడిన మరీ చెప్పండి, కుక్కల బాల్ ఎక్కువైపోయింది. నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ రోటరీ క్లబ్ తరఫున అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు అర్పించడం జరుగుతుంది. తొలి మద్రాసీలుగా పిలువబడుచు మనం తెలుగు జాతికి ఒక ప్రత్యేక రాష్ట్రం లేక మనకంటూ ఒక గుర్తింపు లేని టైంలో అనేకమైన ఉద్యమాలు, తెలుగు రాష్ట్రం ఏర్పడాలని చేసిన ఉద్యమాలకి ఎటువంటి స్పందన ఇవ్వని ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద అలకబూని నేనున్నాను, ఈ తెలుగువారి యొక్క ఆత్మాభిమానానికి, గౌరవానికి ప్రత్యేక తెలుగుదేశం కావాలి అని ప్రకటించి, మరి ఆయన నెల్లూరులో పుట్టి పెరిగిన అటు స్వాతంత్ర ఉద్యమాల్లో గాంధీ గారి శిష్యుడిగా పేరు తెచ్చుకుని తనదంటూ ప్రత్యేక ఉద్యమాన్ని టేకప్ చేసి మరి 54 రోజులు ఆమర నిరాహార తీసి తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు. అటువంటి పొట్టి శ్రీరాములు త్యాగఫలంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అటువంటి మహాత్యాగశాలిని మనం ప్రతి జయంతికి కూడా అలాగే వర్ధంతికి కూడా ఆయన్ని ప్రార్థన చేసుకుని నివాళులు అర్పించడం మన బాధ్యతగా ఎరింగి ఈరోజు మా క్లబ్ తరపున ఆ మహానుభావుడికి జోహార్లు తెలియజేస్తున్నాం. రోటేరియన్ మీ తీగల రాజా, సదా మీ సేవలో. నమస్తే. అటువంటి త్యాగదీవి యొక్క త్యాగాలని మనం కూడా మన మనసునందు పెట్టుకుని ఇకపై జరుగుతున్న కార్యక్రమాల్లో మనం కూడా ఈ సమాజానికి ఆయన స్ఫూర్తి తీసుకుని ముందుకు వెళ్ళాలని అటు యువతకి ఇటు మరి మహిళా లోకానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగల రాజా. నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ తరఫున అమరజీవి పొట్టి శ్రీరాములకి జోహార్లు అర్పించే కార్యక్రమంలో భాగంగా నేటి తరముకి త్యాగజీవి, ఈ రాష్ట్రం కోసం, తెలుగువారి కోసం తన ప్రాణాలు సైతం తునప్రాయంగా అంకితం చేసిన ఆ మహానుభావుడి జయంతి రోజు ఈరోజు. అలనాడు మద్రాసీలుగా పిలువబడుచు ఉమ్మడి రాష్ట్రంలో మనకంటూ ఒక గౌరవం కానీ ఒక గుర్తింపు కానీ లేని సమయంలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. కానీ ఏ ఉద్యమానికి కూడా స్పందించని ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క తీరుని ప్రతిఘటిస్తూ తెలుగు వారి కోసం నెల్లూరులో పుట్టి మరి మద్రాసులో ఆమర నిరాహార దీక్షను టేకప్ చేసి తనదైన శ్రేణుల్లో నిద్రాహారాలు మాని ఉద్యమాన్ని ఆ రోజున ప్రారంభించి 54 రోజులు మరి ఆ నిరాహార దీక్ష కొనసాగుతూ చెప్పనలవి కానీ వర్ణాతీతమైన మరణానికి ఆయన బలి అయిపోవటం జరిగింది. ఆయన బలి అంతరం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి తెలుగు రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఈనాడు ఈ సమాజంలో ఈరోజు తెలుగు వారికి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్తున్నామంటే అది ఆయన త్యాగం ఫలంగా మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి సమాజంలో మరి ఇటు పాఠ్యపుస్తకాల్లో కానీ మరి అటు నాయకుల యొక్క ప్రసంగాల్లో కానీ ఆ త్యాగజనుడిని తలంపవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తున్నాం. మరి నేడు యువతకి అటువంటి త్యాగజనుల చరిత్రను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ
సందర్భంగా తెలుపుతూ మరి నేడు ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. ఇది తెలుగు రాష్ట్రాలకన్నిటికీ కూడా మూల ఆధారమైన త్యాగధనుడు. మరి అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని క్లబ్బుల వారు కూడా ఈ మహానుభావుడిని కలిసి ఈ మహానుభావుడికి దోహారు లభిస్తే భావితరాలు కూడా ఇటువంటి త్యాగధనులకి లభించిన గుర్తింపుని గమనించి వాళ్ళు కూడా వారి యొక్క జీవన విధానాల్లో త్యాగాలకి ముందుకు వస్తారని, ఈ దేశ అభివృద్ధిలో భాగం అవుతారని ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి మహానుభావుడిని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ ఆ మహానుభావుడి త్యాగాలని మది నిండా హృదయపూర్వకంగా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని నేను తీగల రాజు. నమస్కారం. అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నామండి. దీనికి ఇంకా గుర్తింపు రాలేదు. ఇది కూటమి ప్రభుత్వంలో దీనికి ఈరోజు చేయమని చెప్పారు. మన తెలుగు ప్రజలు కానీ భావి తరాలు కానీ ఇంకా తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది. ఈ చరిత్ర చాలా మటుకు మరుగున పడిపోయింది. ఇలాగ మన తీగల రాజా గారులు కానీ తర్వాత కొంతమంది నాయకుల వల్ల ముందు గొప్ప ఇక్కడ ఆయన వెలుగులోకి వస్తున్నారు తప్ప మా స్థాయి మించి ఇంకా చేయవలసిన బాధ్యత చాలా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం కూడా ఈయన జయంతికి వర్ధంతికి కనీసం సెలవు ప్రకటించి మరియు సభల్లో కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాలు అందరికీ తెలియపరుస్తారు అని మరియు పాఠ్యాంశాల్లో పాఠ్య పుస్తకాల్లో తెలియపరిస్తే ఇంకా ప్రజలకు తెలుస్తుందని ఈయన నిస్వార్థంగా ఆమరణ నిరాహార దీక్ష అంటే ఆ రోజున నిరూపించారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఆమరణ నిరాహార దీక్షలో పోయిన నాయకుడు లేడు. ఫస్ట్ నాయకుడు చివరి నాయకుడు ఈయనే. ఈయనకి తగిన గుర్తింపు రాలా. ఇది ప్రపంచంలో తెలుగువారంతా కూడా గుర్తించుకొని పొట్టి శ్రీరాములు ఒక నాయకుడు కాదు, ఒక శక్తి అని అందరికీ తెలియాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడా తీగల రాజా గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం ఆయన పేరు మీద ఏదో సంస్కృత దినం అని అనాథలకి దాన ధర్మాలు చేస్తాం కానీ చదివిస్తాం కానీ తీగల రాజా గారు చేస్తున్నారు. మరి ఈయన స్థాయి నుంచి చేస్తున్నారు. ఇలాంటి నాయకులకి ఇలాంటి ప్రభుత్వం కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తే ముందుకెళ్తే ఈ పొట్టి శ్రీరాములే కాదండి, ప్రతి రాజమండ్రిలో ఉన్న చాలా పురాతనమైన నాయకుల్ని ఆయన గురించి ఈయన చాలా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక క్లబ్ తరఫున కాకుండా ఇండివిజువల్గా కూడా తీసుకెళ్తున్నారు. రక్తదానాలు చేస్తున్నారు. పొట్టి శ్రీరాముల పేరు చెప్పి అనాథలకి పుస్తకాలని, బట్టలని, విద్యకని అలాంటి చాలా ప్రయత్నిస్తున్నారు. అయినా చేస్తున్నారు కూడా. సంవత్సరానికి నాకు తెలిసినంత వరకు కూడా 150-200 మందికి చేస్తున్నారు. ఇలాంటి నాయకులు మేము అడిగేది ఏంటంటే చివరిగా కోరుకునేది పొట్టి శ్రీరాముల గురించి ఏం చేయదలుచుకున్నా మా తీగల రాజా గారిని మీరు ఒకసారి కమిటీగా చేసి ఆయన్ని తీగల రాజా గారిని కమిటీలో తీసుకుంటే రాజమండ్రి పుష్కరాలు వస్తుంది. అలాగే మన పొట్టి శ్రీరాముల గురించి కూడా కమిటీగా చేసి కమిటీ కింద వేస్తే ఈయన సూచనలు సలహాలు చాలా ఉన్నాయి దగ్గర. ఈయన ఒక పెద్ద డిక్షనరీ. ఇలాంటి వ్యక్తి మనకి రాజమండ్రిలో ఉండటం అలాగే పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మాట్లాడుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది.